హిందూ శాస్త్రాల ప్రకారం శనిదేవుడు చాలా శక్తిమంతుడు. ఆ శనిదేవుడికి ఎదురుగా నిలబడి పూజించకూడదని అంటారు. ఆ శని భగవానుణ్ణి ముట్టుకోకూడదని కూడా మన శాస్త్రం చెబుతుంది. అలా ఎందుకంటారు? జ్యోతిష్య శాస్త్ర ప్రకారం శని భగవానుడు కర్మ ఫలితాలను ఇచ్చేవాడు కాబట్టి శని తలుచుకుంటే ఆ వ్యక్తి యొక్క జీవితం అల్లకల్లోలం అవుతుంది. అలాగే ఆయన అనుగ్రహం ఉంటే అదృష్టవంతులు కూడా అవుతారు. వాస్తవానికి శనిదేవుడు అందరూ భయపడినట్టుగా ప్రమాదకరమైన దేవుడు కాదు, న్యాయానికి ప్రతీక. ఆయనను ఆరాధించే భక్తులు అన్ని సమస్యల నుంచి ఉపశమనాన్ని పొందుతారు. శనిదేవుని ఆశీర్వాదం పొందిన వారికి జీవితంలో ఏ లోటు కూడా ఉండదు. మరొక వైపు ఆ శనీశ్వరుని ఆగ్రహానికి గురై శాపం తలిగితే వారిని ఆ సమస్యలు ఊరికే వదిలిపెట్టవు. శనిదోషం తగ్గాలంటే కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి. అందులో శని విగ్రహానికి ఎదురుగా లేదా ఆయన చూపు పడే ప్రదేశాల్లో నిలుచొని ఆరాధించకూడదు. మన మీద ఆయన చూపు పడేటట్లుగా ఉంటే కాస్త పక్కకు జరిగి పూజ చేసుకోవాలి, కానీ అక్కడే నిలబడి పూజించకూడదు. ఎందుకంటే దీని గురించి శాస్త్రాల్లో స్పష్టమైన వివరణ కూడా ఉంది. అంతేకాకుండా ఆ శనిదేవుని సమక్షంలో చేతులు కట్టుకొని నిల్చోరాదు. ఆయనకు తల వంచి నమస్కారం చేసేటప్పుడు 2 చేతులు వెనక్కి పెట్టుకోవాలి. ఇంకొక విషయం ఏమిటంటే ఆ శనిదేవుణ్ణి మొక్కే సమయంలో తప్పుడు వాగ్దానాలు చేయకూడదు. ఇతరులకు హాని చేయాలని తలపెట్టే వాగ్దానం చేసేవారిని ఆయన ఎప్పుడూ క్షమించడు. శనిదేవుణ్ణి ఆరాధించే కంటే ముందు హనుమంతుణ్ణి ఆరాధించాలి. ఇంకా శనీశ్వరుని ఆలయంలో సూర్య భగవానుడు ఉండడు. ఇక్కడ ఒక నియమం ఉంటుంది. శనిదేవుడు తన తండ్రి సూర్య భగవానుడి సమక్షంలో పూజలు అందుకోడు కాబట్టి ఆ శనిదేవుని మందిరంలో సూర్య భగవానుడు ఉండడు. ఇది భక్తులందరూ గ్రహించాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటంటే భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో శనిదేవుణ్ణి ఆరాధిస్తే జీవితంలో చాలా అనుకూల ఫలితాలను ఎదురవుతాయి. అంతటి శుభ ఫలితాలు అందించే శనిదేవుని విగ్రహాన్ని ఇంట్లో మాత్రం ఉంచుకోకూడదు. ఆయన చూపు పడిన ఇల్లు లేదా ఆయనను ఆరాధనలు అందుకున్న ప్రదేశం ఆ శని ప్రభావం చూపిస్తాడని మన పురాణాలు కూడా చెబుతున్నాయి. ఆ శనిదేవుణ్ణి భక్తులు తాకరాదు. శనిదేవుని విగ్రహాన్ని ముట్టుకోవడం గురించి కొన్ని ఆధ్యాత్మిక నియమాలు, సాంప్రదాయాలు ఉన్నాయి. సాధారణంగా దేవతల విగ్రహాలను శుభ్రంగా గౌరవంగా పూజించాలి. కానీ విగ్రహాన్ని ముట్టుకోవడంపై కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. శని భగవానుడి విగ్రహాన్ని అవసరమైన పరిస్థితుల్లో ముట్టుకోవచ్చు. అన్ని పరిస్థితుల్లోనూ తాకడం సబబు కాదు. శుభ్రపరచడానికి అంటుకుంటే తప్పు కాదని పెద్దలు చెబుతారు. పూజ ముగిసిన తర్వాత ఆశీర్వాదం అందుకునేందుకు దేవుని విగ్రహాన్ని ముట్టుకోవచ్చు. కొన్ని సాంప్రదాయాలలో శని భగవానుడి విగ్రహాన్ని ముట్టుకోవడం కంటే ఆ విగ్రహం ముందు మనసు శుద్ధిగా ఉండి ప్రార్థనలు చేయడాన్ని ఎక్కువగా ఆరాధించాలి. ఎవరైతే ఆ శని భగవానుని భక్తితో పూజిస్తారో వారి కోరికలన్నీ కూడా ఆ శనీశ్వరుడు తప్పకుండా నెరవేరుస్తాడు. ఓం శనైశ్చరాయ నమః.